మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిని ముందుగానే ఊహించిన కాంగ్రెస్ ప్రలోభాల బాట పట్టింది. బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు విత్డ్రా చేసుకోవాలంటూ వెంటబడుతోంది. వినకపోతే బెదిరింపులకు దిగుతోంది. మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేతన్పల్లి మున్సిపాలిటీలోని 6వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి నానిపై ఒత్తిడి తెచ్చారు కాంగ్రెస్ నాయకులు. నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని బెదిరింపులకు దిగారు. మున్సిపాలిటీ కార్యాలయానికి బీఆర్ఎస్ అభ్యర్థిని కాంగ్రెస్ అభ్యర్థి సత్యపాల్, కాంగ్రెస్ నాయకుడు అజీజ్ బలవంతంగా కారులో తీసుకెళ్లారు. విషయం తెలుసుకుని బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేయడంతో ఎన్నికల అధికారులు నాని విత్డ్రాను ఆమోదించలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిని ముందుగానే ఊహించారా కాంగ్రెస్ నాయకులు? అందుకే బీఆర్ఎస్ అభ్యర్థి నానిని బెదిరించారు అని అనుకోవచ్చా? సింధూర, మొత్తంగా మంచిర్యాల జిల్లా సంబంధించి మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థులను అప్పటికే బెదిరింపులు షురూ చేశారని చెప్పవచ్చు. కేతన్పల్లి మున్సిపాలిటీ సంబంధించి 6వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నానిని బలవంతంగా వాహనంలో బెదిరించి వాహనంలో తీసుకొని వచ్చి కేతన్పల్లి మున్సిపల్ కార్యాలయం వచ్చి విత్డ్రా చేయమంటూ అతన్ని అప్పటికే సమయం కూడా దాదాపు 3:25 నిమిషాలకు నానిని ఏదైతే వాళ్ళ వాహనంలో తీసుకొచ్చారో అటు కాంగ్రెస్ నాయకులతో పాటు ఏదైతే కాంగ్రెస్ 6వ వార్డు సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థి సత్యపాల్తో పాటు కాంగ్రెస్ మైనార్టీ నాయకుడు అజీజ్, అతనితో పాటు అతని అనుచరులు కూడా నానిని బెదిరించి మున్సిపల్ కార్యాలయానికి తీసుకురావడంతో ఈ విషయము బీఆర్ఎస్ నాయకులకు గెలవడంతో ఉటావుట్న పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నాయకులు కేతన్పల్లి మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ఆందోళన చేపట్టారు. ఏదైతే ఎన్నికల అధికారులు ఇప్పటికే 3:25 సమయం ఆల్రెడీ అయిపోయిందని విత్డ్రా ఆమోదించవద్దంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో అటు ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఎన్నికల అధికారులు కూడా అతని విత్డ్రాను ఆమోదించలేదు. దీంతో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదం దిగారు. అయితే అప్పటికే ఏదైతే కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి 22 వార్డులలో 11 వార్డులలో కూడా బీఆర్ఎస్ నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ప్రలోభాలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికే మంత్రి వివేక్ టికెట్లు ఇచ్చారని, ఆ పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా బీఆర్ఎస్ నాయకులకు ఏదైతే ప్రలోభాలకు గురి చేసి డబ్బులకు బీఆర్ఎస్ నాయకులతో పాటు ఇతర పార్టీ నాయకులను ఉన్న తర్వాత వాళ్ళకే టికెట్లను కేటాయించడం పట్ల కూడా ఓవైపు కాంగ్రెస్ నాయకుల్లో కూడా కేతన్పల్లి సంబంధించి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ కోసం కష్టపడ్డ వారిని అటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మంత్రి వివేక్ కూడా చెన్నూరు నియోజకవర్గంలో గెలవడానికి ఆహర్నిశలు కష్టపడ్డ తమను కాదని ఏదైతే నిన్న మొన్నటి వరకు కూడా వేరే పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి టికెట్లు డబ్బులకు అమ్ముకున్నారంటూ కూడా ఒకవైపు కాంగ్రెస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా అటు వాట్సాప్ గ్రూపులలో కూడా వాళ్ళు పోస్టులు చేస్తున్నారు. మరోవైపు మంత్రిని కూడా నిలదీసే పరిస్థితి నెలకొన్నది. మొత్తంగా కూడా ఓవైపు కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయతీ కూడా ఎడతెగకుండా పంచాయతీ జరుగుతూనే ఉన్నది. మరోవైపు కాంగ్రెస్ అసంతృప్త నాయకులు కూడా తీవ్రంగా వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. మంత్రి వైఖరిపై, అటు కాంగ్రెస్ నాయకుల వైఖరిపై, అటు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డా కూడా తమకు గుర్తించలేదు. మరోవైపు విత్డ్రా ఏదైతే అభ్యర్థుల విత్డ్రా రోజున కూడా కాంగ్రెస్ నాయకులు వైపు సాక్షాత్తు మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలోని కేతన్పల్లిలోనే ఏదైతే బాధాప్త కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని కారులో తీసుకెళ్లి బెదిరించి విత్డ్రా చేసుకునే ప్రయత్నం చేశారు. మొత్తంగా కూడా ఓవైపు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనతోటి ఒక అధికారులు వీళ్ళంతా కూడా దిగివచ్చి అతని విత్డ్రాను ఆమోదించలేదు, అప్పటికే సమయం మించిపోయిందంటూ కూడా ఏదైతే అధికారులు చెప్పడంతో బీఆర్ఎస్ నాయకులు అభ్యర్థి నానిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.